తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. లక్ష్మీ నారసింహ. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అసంతృప్తులతో కానివ్వచ్చు, కొంతమంది కేబినెట్ మినిస్టర్లు సీఎంకి వ్యతిరేకంగా కొంత ప్రాపగండ చేయడం జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా 10 సంవత్సరాలు ఈ కుర్చీ నాదే అంటున్నారు. కానీ 5 సంవత్సరాలకి అది పరిమితం అయిపోతుంది. 5 సంవత్సరాల మధ్యలోనే ఏదన్నా ప్రాబ్లం వచ్చే సమస్య ఉందని అంటారు. ఎందుకన్నావు ఆ మాట? జరుగుతున్న పరిస్థితి కానివ్వండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఊహలు, ఆశలు, కోరికలు విపరీతంగా పెరిగిపోతున్నాయి తెలంగాణలో రాజకీయ నాయకులకి. ఓకే, కాంగ్రెస్లో ఓ డజన్ మందికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. అందరినీ చేయలేం కదా, డజన్ మందికి అవ్వాలని ఉంది. అవును. బీఆర్ఎస్లో ఒక 60 మందికి ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన కవితమ్మకు ఉంది. రేపు జనసేన వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అక్కడుంది. అవును. ఈ ఎవరికి లేదు? అందరికీ ఉంది. మరీ అసహ్యంగా కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డికి కుంపటి ఉంది. అవును. ప్రత్యర్థులు బయట కాదు, తన వర్గంలోనే, తన ప్రభుత్వంలోనే తనని విభేదించేటటువంటి మనుషులు ఉన్నారు. అవును, ఇది నిజం. ఇంకో 2-3 నెలలు ఇతమిద్దంగా కష్టకాలం అనేది ఉంది రేవంత్ రెడ్డికి. ఓకే, అది దాటిన తర్వాత దారి కొంచెం సాఫీ అవుతుంది. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డి అనబడే మనిషిని కాంగ్రెస్లో 100కి 100% అధినాయకత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ సహేతుకంగా లేరు. ఓకే. కొంతమంది ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఏంటి, అవును, కాంగ్రెస్ అయ్యుండి, కొంతమంది సెక్రటేరియట్ ఎదురుగుండా రాజీవ్ గాంధీను, సోనియా గాంధీ రూపంతో తెలంగాణ తల్లిని ఇలా వీళ్ళని పెట్టడం ఏంటి అని కొంతమంది. కొంతమంది ఏమో ఈయన టీడీపీ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అని కొంతమంది. ఇలా అనేక రకాల అనుమానాలకి అవకాశం తానే ఇచ్చాడు. ఓకే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నేను టికెట్ కూడా అనౌన్స్ చేయకముందే సెప్టెంబర్లో చెప్పా, జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్కి వస్తుంది, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని తీరుతాడు, ఈసారి ఎవ్వరి వల్ల కాదు అన్నా. అదే జరిగింది. మాధ్యమాల్లో ఉంది. అవును, నేను చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ అందరూ చూసిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మాట ఇచ్చాడు, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాము తీసేసిన చోట అన్నట్టుగా మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి పెట్టడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటి విగ్రహాలు పాలసీ చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు విగ్రహాలను పార్సిల్ చేస్తావు. కుకట్పల్లిలో కొన్ని లక్షల మంది ఉన్నారు, పార్సిల్ చేస్తావా? మీ వల్ల అవుతుందా? ఎందుకు మనుషుల మధ్య విభేదాలు, ఎందుకు మనుషుల మధ్య ఈ గొడవలు సృష్టించకండి. మీకు ముఖ్యమంత్రి కావాలనుందా, పోటీ చెయ్యండి. మీకు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాలని ఉంటే గట్టిగా నిలబడండి. అంతేగాని ప్రాంతీయ విభేదాలు, ప్రజల మధ్య చిచ్చు, అక్కర్లేని గొడవలు ఇవి వద్దు. మన మధ్య గొడవలు వద్దు. మనం అందరం కలిసి ఉన్నాం. తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగం. భారతదేశంలో తెలంగాణలో యావత్ భారతావని నుంచి వచ్చిన అందరూ బతుకుతున్నారు. ఒక్క తెలంగాణ వాళ్ళు కాదు కదా. ఈ మధ్య చూసా, ఇప్పుడు నా తాత కొంటే నా నాన్నదవుతుంది, నా నాన్న కొంటే నాదవుతుంది, నేను కొంటే నా బిడ్డదవుతుంది, అది నా జాగీర్ అవుతుంది. తెలంగాణని సంపాదించుకున్న ఉద్యమకారులకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ తెలంగాణ వాదంతో మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పెట్టకండి, దయచేసి పెట్టకండి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంతమంది సీనియర్లు ఉంటే నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వాడికి ఇస్తాడా అని కడుపు మంటతో ఉన్న వాళ్ళు ఉన్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బయటకు వస్తారు ఎవడన్నా? ఉన్న పదవి ఊడిపోతుంది. అంతే కదా. మరి మన దౌర్భాగ్యం ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ మంత్రి సినిమా అవార్డు ఫంక్షన్కి లేకపోవడం. ఏదది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? సయోధ్య లేదు, అంతే. ఓపెన్ సీక్రెట్. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు అన్నట్టుగా బాహ్య ప్రపంచం మాట్లాడుతోంది. లేకపోతే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఈ రోజుకి కూడా వాళ్ళకి కనీసం నామినేటెడ్ పదవులు ఎందుకు రాలేదంటారు?
హైకమాండ్. ఆ, అక్కడ వాళ్ళు ఆనందపడితే ఇక్కడ వీళ్ళు ఆనందపడతారు, అక్కడ ఆనందపడకపోతే ఇక్కడ ఏడుపు తప్ప ఏం మిగిలిచి వస్తుంది. అంతే అంటారా? ఇది ఎవరికి తెలీదు. ఆ, అరే ఇవాళ రేపు తండ్రి రే నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే నీకు బైక్ కొంటా ఉమ్, అంటున్నారా? అంటున్నాడు. పసిబిడ్డ అన్నం తినడానికి ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ ఆడుతుంటే పెడుతున్నాం. లంచం మనమే మొదలు పెట్టాం. ఉమ్, ఉమ్, కాబట్టి అక్కడ హైకమాండ్ ఆనందపడకపోతే ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చి వస్తుంది? అంతే అంటారా? ఖచ్చితంగా అంట. ఎస్. కాకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నిర్ణయం ఇంకో చోట తీసుకోవడం అనేది కరెక్ట్. బాధాకరం. మన కర్మకి తెలంగాణలో అది ప్రస్తుతం మరి ఎక్కువైపోయింది. ఎస్. అది జరగకుండా ఉండాలని నేను కోరుకుంటా. సార్, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి పదవీ కాలం కొనసాగుతుందని చెప్పారు. నెక్స్ట్ టర్మ్ అధికార యోగం ఉందా లేదంటారా? మళ్ళీ 2027 అక్టోబర్ నుంచి తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎవడూ ఊహించలేడు. ఓకే. ఎవడు ఊహించలేడు. జనసేనకి బలం పెరుగుతుంది, తెలంగాణలో ఖచ్చితంగా పెరుగుతుంది. రాసుకో. ఎందుకు రేపేవో వస్తున్నాయిగా ఈ మున్సిపల్ ఎన్నికలు. జనసేనని చూస్తారు మీరు అందులో. అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ విషయం ఏమిటంటే మరో 18 నెలల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారతాయి. బీజేపీ స్వతహాగా ప్రభుత్వ ఏర్పాటు చెయ్యలేదు, చెయ్యబోదు. బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా. నిజమంటారా? ఖచ్చితంగా. అసలు పచ్చగడ్డేస్తే నిప్పేసి ఖచ్చితంగా. రాజకీయ కాంక్ష ఉన్నవాడు ధృతరాష్ట్రుడి కౌగిలితో సమానం తప్ప అక్కడ ప్రేమాభిమానాలు ఏముండి చేస్తాయి? నా బొంద ఏముండి చేస్తాయి? ఇప్పుడు ఎంత రాజకీయ కాంక్ష లేకపోతే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో పోటీ చేశారు, దుయ్యబట్టారు ఆనాడు, చేశారుగా. నరేంద్ర మోడీని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నానా మాటలు మాట్లాడారు. నేను ఆ రోజే అన్నా, ఏ నోళ్ళైతే మాట్లాడుతున్నాయో రేపు భుజాన పల్లకి మోస్తారు వీళ్ళంతా అని. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? వంగి వంగి దండాలు పెడుతున్నారు మోడీకి. రాజకీయం, పదవీకాంక్ష, రాజ్యకాంక్ష ఇవి ఉన్నవాడు దేనికైనా సిద్ధపడతాడు అని మన తెలుగు రాష్ట్రాల నాయకులు ప్రూవ్ చేశారు. ఏనాడో ప్రూవ్ చేశారు. ఇవాళ నేను చెప్పి వచ్చేదే ఉంది కదా. కవితమ్మ బయటికి వచ్చింది, ఎవరి అండ లేకుండానే వచ్చిందా? అందరికీ తెలుసుగా. నేను చెప్పి చావడం ఎందుకు? తెలియదు నాకైతే. నేను చెప్తున్నాగా, రేపు బీఆర్ఎస్ జనసేన కలుస్తుందా, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందా, బీజేపీ జనసేన కలుస్తుందా, మన కవితమ్మ పార్టీ కాంగ్రెస్ కలుస్తుందా? అప్పుడు చెప్తా. అంతేనా? అప్పుడు రండి. కానీ ఖచ్చితంగా ఒకరి వల్ల ప్రభుత్వ ఏర్పాటు జరగదు నెక్స్ట్ తెలంగాణలో. అంటే ఇక్కడ కూడా జరగదు. ఇక్కడ కూడా కూటమి పెట్టుకోవాల్సిందే అంటారు. చూద్దురుగాని తొందరలో. సో మళ్ళీ అప్పుడు సంప్రదిస్తాం సార్ మిమ్మల్ని. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ రాజకీయాల్లో చాలా అనిశ్చితి ఉంది. ఓకే. మన ముఖ్యమంత్రి ఏ పార్టీ? అవును, ఏ పార్టీ? మొన్న మోడీ పిలిస్తే నవ్వుతూ మాట్లాడి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చాడు. బీజేపీకి వెళ్తున్నాడా? ఎన్టీఆర్ విగ్రహం పెట్టాడు, తెలుగుదేశానికి పెడుతున్నాడా? లేక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని బలంగా మార్చడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడా? ఇలా ఎన్నో అనుమానాలు ప్రజలకు ఉన్నాయి, ప్రజలకి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దమ్మున నాయకుడనే చెప్పాలి. ఎవడేమనుకున్నా తన పార్టీలో, తన ప్రభుత్వంలో, తన సహచరులు తనకి వ్యతిరేకంగా ఉన్నా వెళుతున్నాడు ముందుకి. కొంచెం 3 నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 3 నెలల వరకు జాగ్రత్త ఉండాలి. ఇప్పటి నుంచే 3 నెలలు అంటారా గురుగారు? ఎస్. సో అంటే పదవికే గండం వచ్చే ఛాన్స్ ఉంది. కుర్చీ ఒక కొయ్య విరిగిపోయింది, ఏం చేస్తావు? నువ్వు లేవయ్యా, కుర్చీ బాగు చేయాలి అంటాం. అవును, కూర్చోబెట్టితే చెయ్యం కదా, అంతే. సో చాలా చక్కగా చెప్పారు సార్. అసలు రేవంత్ రెడ్డి గారికి థ్రెట్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అసంతృప్తితో వెళ్ళగాకి
మాకు కావాలని చెప్తున్నారు. సో దాని నుంచి ఆయనకి థ్రెట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో అందరూ నా కుర్చీ లాక్కోవాలని కూడా చూస్తున్నారని చెప్పి కొన్ని సభా వేదికల్లో కూడా అన్నారు. సో అది నిజం కాబోతుందా ఏంటి అనేది కూడా మిమ్మల్ని నాయకులు చెప్పచ్చా రేపు మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని? అదే కదా, మా అన్నయ్య అవుతాడు అని చెప్పచ్చా? చెప్పారు. సడన్ గా 3 శాఖల్ని మార్చే ఆలోచన ఎందుకు వచ్చింది ప్రభుత్వంలో? సడన్ గా ఎందుకు కొంతమంది భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వీళ్ళంతా ఎందుకు గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు? తెలుస్తుంది త్వరలో. శుభం భూయాత్.